మొదటిసారి ప్రయత్నించాడు, రెండోసారి ప్రయత్నించాడు, మూడోసారి ప్రయత్నించాడు. ఇలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్రయత్నించిన ప్రతిసారి విఫలమైపోతున్నాడు. అతనికి అనిపించింది, అనవసరంగా ప్రయత్నిస్తున్నానా? ఎట్లా? ఏం చేయాలి? అనేటువంటి ఆలోచన అతనికొచ్చింది. చివరికి ప్రయత్నించి కనుగొన్నాడు. అతను అనుకున్నది కనుగొన్నాడు. అనేక మంది జీవితాలకు ఈరోజు మనం చూస్తున్నాం కదా, వెలుగునిచ్చాడు. అతను ఎవరు? థామస్ అల్వా ఎడిసన్. విద్యుత్తుని కనుగొన్నాడు. ఈ విద్యుత్ మనం వాడుతున్నాం. విద్యుత్తో వేరైనటువంటి జీవితం ఈరోజు మనిషికి లేదు. ప్రతి ఒక్కరూ దాని మీద ఆధారపడి ఉన్నారు. అసలు విద్యుత్ లేకపోతే ప్రపంచంలో చాలా విషయాలు, చాలా మనుగడ అసలు ఆగిపోతుందేమో అనిపిస్తుంది మనకి. అందుకు ఒక విద్యుత్తుని కనుగొన్నాడు. ఇటువంటి విద్యుత్తుని కనుగొనే ప్రయత్నంలో మీకు తెలుసా, ఒకసారి కాదు వేల సార్లు ఫెయిల్ అయ్యాడు థామస్ అల్వా ఎడిసన్. అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇన్నిసార్లు మీరు ఫెయిల్ అయ్యారు కదా, మీకు ఏమనిపిస్తుంది అని అతను అడిగితే అతను ఏమన్నాడంటే, ఇన్నిసార్లు ఫెయిల్ అయినందుకు నేను ఎక్కడ నిరాశ చెందలేదు. ఫెయిల్ అవ్వడానికి వేల మార్గాలు ఉన్నాయి. అవి ఏంటో, ఏం చేస్తే నేను విజయం పొందలేను అనే విషయాలను నేను నా ప్రయత్నాల ద్వారా తెలుసుకున్నాను. విఫలమైన ప్రయత్నాలు ఇలా చేస్తే నేను విఫలమవుతానని నేర్పించాయి. చాలాసార్లు మనం చేసే ప్రయత్నంలో చిన్న ఫెయిల్యూర్స్ రాగానే ఆ ఫెయిల్యూర్స్ ఏమనుకుంటాం, ఇక నేను ఇంకా ఫెయిల్యూర్సే ఫేస్ చేస్తూ ఉంటానేమో, సక్సెస్ కాలేనేమో, ఇంకా చాలు అనుకుంటాం. నీ లైఫ్లో, నీ బిజినెస్లో, నీ వ్యాపారంలో, నీ ప్రొఫెషన్లో నువ్వు ఏది చేసినా ఫెయిల్యూర్ నీకు లెసన్ చెప్తుంది. ఏం చెప్తుంది తెలుసా? ఇలా చేస్తే ఫెయిల్ అవుతావు, ఇలా చేయకపోతే నువ్వు సక్సెస్ అవుతావు, కాబట్టి ఇలా చేయకు అని లెసన్ నేర్పుతుంది. ఫెయిల్యూర్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ అవర్ జర్నీ. సో ఫెయిల్యూర్ని కూడా యాక్సెప్ట్ చేద్దాం. ఫెయిల్యూర్ తర్వాత వచ్చే విజయం కొరకు ఇంకొకసారి ప్రయత్నిస్తూనే ఉందాం. విజయం మన ముందే ఉంది. ఫెయిల్యూర్ తర్వాత దాగిన విజయాన్ని క్యాచ్ చేద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఈ వీడియోస్ మీకు బాగున్నాయి, యూస్ఫుల్ అనుకుంటే ఫాలో చేయండి. ఎవరికి ఇంకా యూస్ఫుల్గా ఉంటాయి అనేటువంటిది మీకు ఆలోచన ఉంటే దానికి మీరు వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.